సో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారు? సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే ఒక పోటాపోటీగా ఉంది. నెక్ ఆఫ్ ది మూమెంట్ కనిపిస్తోంది, నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దీది విజయబావుట ఎగరవేస్తుందన్నటువంటి ధీమా ఒకవైపు, భారతీయ జనతా పార్టీ ఈసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి వాదన ఇంకోవైపు. సో ఇట్లాంటి నేపథ్యంలోనే టీఎంసీ 125 నుంచి 140 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 146 నుంచి 161 స్థానాలు గెలుస్తాయన్నటువంటి వాదన వినిపిస్తోంది. సో ఉన్నటువంటి 294 స్థానాల్లో 148 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ వస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే. సో ఈ లెక్కన చూసుకున్న సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి ధీమా ఒకటి కనిపిస్తోంది. అసలు ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నిన్న ఓటింగ్ ముగిసిన తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయి, ఇంకా పశ్చిమ బెంగాల్ అదే వేడి రగులుతూనే ఉంది. ఇప్పటికీ అక్కడ పారామిలిటరీ బలగాలు ఇంకా మోహరించే ఉన్నాయి. ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా ఈ ఉద్రిక్తత, ఈ ఒక కైండ్ ఆఫ్ ఒక హాట్ సిచ్యువేషన్, పొలిటికల్ హీట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీ రోజు వెలువడబోతున్నాయి. దీంట్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నది ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది. దీంట్లో ప్రధానంగా తమిళనాడులో మళ్ళీ డిఎంకేనా, కేరళలో మళ్ళీ పినరయి విజయన్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉందా, పశ్చిమ బెంగాల్లో మోడీ మంత్రం ఎంతవరకు పనిచేయబోతోంది? మా కరెస్పాండెంట్ సునీల్ దగ్గరికి వెళ్దాం. సునీల్, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, ఎట్లా చూస్తున్నారు? ఎస్ శ్రీకాంత్, 5 రాష్ట్రాల ఎన్నికల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల విషయంలో కూడా రాజకీయం మాత్రం చాలా రసవత్తంగా మారింది. ఎలాగైనా ఈసారి పశ్చిమ బెంగాల్లో బీజేపీ జెండా పాతేయాలనేటువంటి లక్ష్యంతో ఏకంగా అక్కడ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళి అక్కడ హోరాహోరీగా ప్రచారం చేసిన తీరు కూడా మనం చూసాం. 1998లో ఏర్పాటైనటువంటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఓటమిని చవి చూడలేదు. కానీ ఈసారి ఎలాగైనా ఓటమిని చవి చూడాలనే లక్ష్యంతో బీజేపీ పార్టీ హోరాహోరీగా తన బలగాన్ని, తన ప్రతిభను అంతా కూడా అందులో పెట్టి మరీ ప్రచారం చేసిన దృశ్యాలు కూడా మనం ఏకంగా కేంద్ర మంత్రులు, కేంద్ర మొత్తం కూడా అధిష్టానం మొత్తం కూడా అక్కడ తిష్ట వేసినటువంటి తీరు కూడా మనం చూసాం. ఎందుకంటే దీదీ బ్రాండు చాలా గ్రౌండ్లో చాలా బలంగా ఉంది. ఎలాగైనా దీదీ బ్రాండ్ని పూర్తిగా కొల్లగొట్టాలనేటువంటి లక్ష్యంతో ఈసారి బీజేపీ పార్టీ పరివర్తన అనేటువంటి నినాదంతో లోబడికి అంటే పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా ప్రచారం చేసింది. ఇప్పటివరకు మనం ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ మొత్తం 294 సీట్లు ఉంటే మ్యాజిక్ ఫిగర్ 148 సీట్లు ఎవరైతే సాధిస్తారో వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ బీజేపీకి మరోవైపు టీఎంసీకి మాత్రము ఎగ్జిట్ పోల్స్ 1-2 తేడా, అంటే కేవలం 10 నుంచి 20 స్థానాలు మాత్రమే కొంత తేడా ఇచ్చింది. కానీ అటు టీఎంసీ మాత్రం ఖచ్చితంగా ధీమా ఉంది. తన గ్రౌండ్లో దీదీ బ్రాండ్ గ్రౌండ్లో చాలా బలంగా ఉంది. ఎలాగైనా ఈసారి కూడా తన టీఎంసీ అధికారం కోసం వైపు టీఎంసీ నేతలు చెప్తుంటే లేదు ఈసారి ఎలాగైనా బీజేపీ అక్కడ జెండా పాతేయాలనేటువంటి లక్ష్యం ఖచ్చితంగా ఉంది. ఈసారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీజేపీ శ్రేణులు కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఈ తరుణంలో మరి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి రిజల్ట్తో పాటు మే 4వ తేదీన ఏ విధమైన ఫలితాలు వస్తాయనేది మాత్రం ప్రస్తుతంగా దేశ రాజకీయంగా కూడా తీవ్ర చర్చ కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా 7 జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 7 ప్రధాన జిల్లాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 7 జిల్లాలే ఈ గెలుపు ఓటమిని కూడా నిర్ధారించే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా హౌరా కావచ్చు, అదేవిధంగా కోల్కతా కావచ్చు, మరోవైపు నాడియా కావచ్చు, ఈ సంబంధించినటువంటి భవాన్పూర్ లాంటి ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా బీజేపీ ఓట్ బ్యాంక్ సాధిస్తుందా, అక్కడ ఉన్నటువంటి పరివర్తన్ అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి ఈ బీజేపీ పార్టీ ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. మరి చూడాలి మే 4వ తేదీన ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ఫలితాలకు అనుగుణంగా మే 4వ తేదీన ఎలాంటి రిజల్ట్ వస్తుంది, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బ్రాండ్ పోతుందా లేదా, మరి దీదీ బ్రాండ్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ మరి మే 4వ తేదీన ఎలా ఉండబోతుంది అనేది మాత్రం దేశ రాజకీయంగా కూడా చర్చ కొనసాగుతుంది. శ్రీకాంత్, చూద్దాం సునీల్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. సో బెంగాల్ ఎన్నికల విజయం కోసం భారతీయ జనతా పార్టీ ఉన్న దరిదాపు 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా బెంగాల్లో తిష్ట వేసి అమిత్ షా కానీ మోడీ కానీ ఎట్టి పరిస్థితుల్లో దీదీ కంచుకోటను బద్దలు కొట్టాలని చెప్పేసి కూర్చున్నారు. గెలుపుకు దగ్గరలో ఉన్నారా? దీదీ ఆశలు ఫలిస్తాయా? మాట్లాడదాం. బెంగాల్లో చాలా అంశాలు రాజకీయాల్ని, ఎన్నికల్ని ప్రభావితం చేశాయి. అట్ ది సేమ్ టైం తమిళనాడు విషయానికి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్ ఎట్లా అయితే అక్కడ రాజకీయ వ్యూహాలను లేదంటే ఎన్నికల ప్రచార శైలిని మార్చాయో,
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే కనుక అక్కడటువంటి ప్రాంతీయ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది చాలా మార్చేశాయి ఎన్నికల ప్రచారాన్ని. దుగ్గరా శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు వినిపిస్తుందా? నమస్కారం అండి. యా సార్, ఎన్నికల ప్రచారంలో కొన్ని అంశాలు మరి అట్లా అంటే కొన్ని నినాదాలు కానీ చెప్పండి. యా ఐ థింక్ కొంచెం లేట్ ఉన్నట్టుంది పీసీఆర్ సార్. ఓకే కదా, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే ఓకే చెప్పండి సార్, టీఎంసీ ఎంపీ చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసినప్పుడు మేరా దిల్ మే హే కాబా ఔర్ మేరీ ఆంఖో మే హే మదీనా అనే పాటను పాడారు. సో ఇది అంటే దీన్ని బీజేపీ ఎట్లా తీసుకొచ్చిందంటే బెంగాలీ సాంప్రదాయాలకు కూడా బీజేపీ అక్కడ మనుగడ సాగించింది. ఓ జై శ్రీరామ్ నినాదం నుంచి బెంగాలీ సాంప్రదాయాల్లో కలిసిపోయారు. ఇక్కడ ఒక అరబిక్ గుర్తింపు వచ్చేలాగా కాబా మదీనాను టీఎంసీ రుద్దుతోందన్నటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చారు. ఎట్లా చూడాలి ఈ రెండు రకాలైనటువంటి కామెంట్స్ని ఎన్నికల ప్రచారాల్లో? ఏదైనా బెంగాల్ మనకు మొట్టమొదట భారతదేశంలో మతపరంగా జరిగిన విభజన బెంగాల్ 1904 ఆ సమయంలోనే వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్గా విడిపోయాయి. అదే అప్పటి నుంచి దాదాపు 120 సంవత్సరాలు దాటినా కూడా ఆ విభజన అలానే నిలబడి ఉందండి. మతపరమైన విభజన అనేటువంటిది ప్రజల మధ్య అలాగే నిలబడి ఉంది. దీనికి అదనంగా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి బెంగాల్లో స్థిరపరచుకున్నటువంటి వాళ్ళ సంఖ్య అదనంగా చేరింది. కాబట్టి 30% వరకు పెరిగినటువంటి ముస్లిం ఓట్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ పార్టీ కూడా నిర్లక్ష్యం చేయలేనంత కన్సాలిడేషన్ జరిగిందండి ముస్లిం ఓటు. సో ఎవరికి వెయ్యాలి అని ఓటు అని చెబితే మసీదులో పెద్దలు వాళ్ళకి మాత్రమే ఓటు వేసేటువంటి మనస్తత్వం ముస్లింల్లో ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకు నమ్ముకున్నది మమతా బెనర్జీ. ఆ 30% వస్తే అదనంగా కొంచెం ఒక 5-6% కనుక ఇతర హిందువుల ఓట్ల నుంచి వస్తే సరిపోతుంది. ఎక్కడా కూడా 40% ఓట్లు కూడా రావట్లేదు ఇప్పట్లో గెలిచే వాళ్ళకి. అది నమ్ముకుంది ఆవిడ. ఆ 30% ఓట్లు వదులుకున్న బీజేపీ మిగిలిన 70% ఓట్లని ఎలా ఒక ఛత్రం కిందికి తీసుకురావాలి, ఒక శిబిరంలోకి చేర్చాలి అనేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. అవును. కాబట్టి నిట్ట నిలువుగా హిందూ ఓటు ముస్లిం ఓటు అనేది చీలిపోయిందండి అక్కడ. సో ఇది బయటికి కనిపిస్తున్నటువంటి దృశ్యం ఇది. కాబట్టి దీన్ని ఏమీ చేయటానికి తిరస్కరించలేము. కన్సాలిడేషన్ బాగా జరిగింది హిందూ ఓట్ అనేటువంటిది ఇప్పుడు బీజేపీ అగ్రనాయకులు నమ్ముతున్నటువంటి విషయం. బట్ సార్, ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చూడాలి? చాలా వరకు అధికారం ఈసారి భారతీయ జనతా పార్టీది అన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి. బట్ ఇందులో రెండు అంశాలు. బీజేపీ మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల ఫేజ్ మొత్తం కూడా బీజేపీ బెల్ట్, బీజేపీ అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. బట్ రెండో దఫా నిన్న జరిగినటువంటి పోలింగ్ మొత్తం కూడా ఆల్మోస్ట్ మమతా బెనర్జీకి చాలా కంచుకోట, ఒక పునాది లాంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ద చికెన్ నెక్. సో ఈ ప్రాంతాల్లో మమతకు చాలా పట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు కూడా బీజేపీయే గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. సో ఎట్లాంటి కారణాలు దీంట్లో ఉండొచ్చు, లేదంటే ఈ అంచనాల్ని మనం ఏమైనా తలకిందులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చా? అంటే బీజేపీ ఈసారి ఎత్తుగడగా చేసిందా లేదా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం పెంచడం కోసం చేసిందా అనేటువంటిది పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఓటింగ్లో అక్రమాలను మాత్రం పూర్తిగా నిలువరించగలిగిందండి. సో గతంలో జరిగినట్టుగా గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా బెంగాల్లో సక్రమమైన ఓటింగ్ జరిగేది కాదండి. సో దొంగ ఓట్లు వేయటం అనేటువంటి చాలా కామన్ అయిన విషయం బెంగాల్లో. బూత్ క్యాప్చరింగ్ అనేటువంటిది కూడా చాలా కామన్గా జరిగేటువంటి విషయం అక్కడ. సో వీటిని ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ దానికి అనుకూలంగా మార్చుకొని గెలుస్తుంది వాళ్ళు బలంగా ఉన్న చోట. ఈసారి బీజేపీ ఎన్నికల సంఘంతో కుమ్మక్కై చేసిందా, లేదా నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని చేసిందా, లేదా బెంగాల్ని ఎలాగైనా ఏమి చేసినా కూడా ఈసారి అలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా మాత్రం చేయగలిగారండి అధికార యంత్రాంగం వాళ్ళు. మొత్తం మీద ఎక్కడా కూడా బూత్ క్యాప్చరింగ్ చాలా తక్కువ. మనం అక్కడక్కడ చూసాం కానీ చాలా తక్కువ. అంటే బెంగాల్లో గతంతో పోలిస్తే అక్రమాలు అనేటువంటివి లేకుండా ఎన్నికలు జరిగాయి కాబట్టి చాలా నమ్మకంగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ప్రజల్లో మనం ధైర్యం ఇవ్వగలిగాం, మీరు వెయ్యండి ధైర్యంగా, మీ వెంట మేము ఉంటాం. అంటే తర్వాత జరిగేటువంటి పరిణామాలు, ఇప్పుడు మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందనే భయం బీజేపీకి మద్దతుదారుల మనసులో ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పోలీసులు, వాళ్ళ లోకల్ గుండాలని భరించాల్సింది వీళ్ళే. ఇప్పుడు ప్రచారానికి ఢిల్లీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ వెళ్ళిపోతారు ఎవరి ధోరణ వాళ్ళు.
కానీ అక్కడ వాస్తవాన్ని ఎదుర్కోవాల్సినటువంటి వాళ్ళు స్థానిక ఓటర్లు. బట్ సార్ సార్ ఒక ఐడెంటిటీ ఫేస్ మాత్రం బీజేపీకి లేదు. సో ఏకంగా మోడీయే వచ్చారు, అమిత్ షాను వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. బట్ ఒక బెంగాలీ సెంటిమెంట్ను ఈవెన్ 15 ఏళ్ల నుంచి నిర్విరామంగా ముఖ్యమంత్రిగా అవుతున్నటువంటి దీదీకి అంత వ్యతిరేకత ఉందనుకోవచ్చా? బీజేపీ చేసినటువంటి ప్రచారాలు దీదీ విషయంలో పాసిబుల్ అవుతాయా? అంటే ఆవిడకి ఉన్నటువంటిది మామూలుగా తమిళనాడు, బెంగాల్ ఇద్దరికి కూడా ఆ రెండు జాతులకి భాషాభిమానం ఎక్కువ అండి. ఎగ్జాక్ట్లీ పాయింట్. బాగా ఎవరైనా సరే భాషాభిమానం ఎక్కువ, వాళ్ళ సంస్కృతి మీద వాళ్ళకి అభిమానం ఎక్కువ. కాబట్టి ఆ విషయంలో రెచ్చగొట్టడం చాలా సులభం వాళ్ళకి. అంటే మనది, మన బెంగాల్, మన భాష, మన సంస్కృతి. ఎక్కడి నుంచో వచ్చినటువంటి బీజేపీ ఉత్తరాది గంగా తీరం నుంచి, వాళ్ళది గంగా తీరం అయ్యి ఉండవచ్చు, కానీ గంగా తీరం అనేటువంటి భారతదేశం నుంచి వచ్చినటువంటి పార్టీ అని చెప్పగానే భాషాభిమానం ఒక్కసారిగా తన్నుకొస్తుందండి. సో అయ్యో మనం వాళ్ళకి బానిసలాగా ఉండాలా ఈ భాషకి. ఆ భాషాభిమానం, సంస్కృతి అభిమానం, ఆ రెండు రెచ్చగొట్టడం సులభమైనటువంటిది. దీది కూడా దాన్నే నిరాదంగా వాడుకుంది. సో ఆవిడ పరిపాలన లోపాలు చాలా ఉండవచ్చు, కానీ ఆవిడ సంక్షేమ పథకాలు అందించడంలో సక్సెస్ అయింది. సో ఈ విధంగా భాషాభిమానం, బెంగాలీ అభిమానం, నేను బెంగాలీ ప్లస్ నేను ఒంటరి దాన్ని, నన్ను ఒక్కదాన్ని చేసి ఇంతమంది, నేను ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నటువంటి మహిళా అభిమన్యురాలు లాంటి లాగా నేను, అందరూ కలిసి నన్ను పొడవబోవటానికి ప్రయత్నం చేస్తున్నారు చుట్టూ కూడా. కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ 17 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. ఒక్క పశ్చిమ బెంగాల్ను ఢీకొట్టడానికి అని చెప్పి కూడా అన్నారు. అయితే ఇందులో కొన్ని సెంటిమెంట్ అస్త్రాలని మమతా బెనర్జీ చాలా బాగా వాడారు. ఒకటి పశ్చిమ బెంగాల్ అంశాన్ని సెంటిమెంట్గా తీసుకొచ్చారు. ఇంకొకటి సార్, జనరల్గా ఫుడ్ విషయంలో రెండు ఉంటాయి. ఒకటి శాకాహారం ఉంటుంది, ఇంకోటి శక్తి ఆహారం ఉంటుంది. అంటే చేపలు, మాంసం, గుడ్లు తినేటువంటి కల్చర్ ఒకటి ఉంటుంది. సో బీజేపీ తన శైలిని కూడా ఇక్కడికి వచ్చి మార్చేసుకుంది. ఎందుకంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఇక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే సో ఇక్కడటువంటి సాంప్రదాయం పోతుంది. అదే మాచే బాతే బెంగాలీ అని చెప్పేసి, అంటే చేపలు, అన్నం తినేటువంటి బెంగాలీ కల్చర్కు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఆ కల్చర్ నుంచి బయట తీసుకొస్తారు బీజేపీ, శాకాహారంగా మారుస్తారు. ఎందుకంటే మా ఖాళీ ఉంటారు కాబట్టి దాన్ని వాళ్ళు ప్రసాదంగా భావిస్తారు. సో అక్కడ సంస్కృతి అది. సో దాని మీద దెబ్బ పడుతుందని చెప్పేసి ఒక సెంటిమెంట్ యాంగిల్ తీసుకొచ్చారు. ఈవెన్ బీజేపీ కూడా దానికి కౌంటర్ ఇచ్చింది. సో దీనివల్ల ఎట్లాంటి ఈక్వేషన్స్ ఉండొచ్చు? బీజేపీ కొంత ఆ ఓటు బ్యాంకును సాధించింది అనుకోవచ్చా? మామూలుగా ఒకసారి మన అలవాట్లను వాళ్ళు మారుస్తారు అంటే ఇనీషియల్గా ప్రతి వాళ్ళలో కూడా కొంచెం అలజడి కలుగుతుందండి. నా అలవాట్లకు నేను ఎందుకు మార్చుకోవాలి, ఎవరి కోసం అని. అయితే అది నిజంగా మార్చగలిగేటువంటి విషయమా అని కనుక ఆలోచిస్తే దీదీ చేసిన ప్రచారంలో సరైనటువంటి విషయం లేదు అని తెలుస్తుంది. ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఎవరు అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా భోజనాలు ఎవరు చేయరు, లేదా అధికారంలో ఉండే పార్టీ చెప్పినట్టుగా ఎవరు చేయరు. సో బెంగాల్లో ఎవరిని ఏం చేసినా, ఎవరు అధికారంలోకి వచ్చినా, సిపిఎం వచ్చినా, టీఎంసీ వచ్చినా ఎవ్వరూ కూడా ఆహారం, చేపలు తినద్దు, మాంసం తినద్దు, ఎవ్వరూ ఏమి చేసేది లేదండి. కాబట్టి ఇది చెప్పినప్పుడు కొంతమంది అయినా 1-2% అయినా మాత్రం నమ్మే అవకాశం ఉంది. సో చిన్న చిన్న తేడాలతో ఎలక్షన్ రిజల్ట్స్ మారిపోతున్నప్పుడు, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 4,000, 5,000 ఓట్లతో ఫలితం మారుతున్న సమయంలో ప్రతి చిన్న అంశాన్ని కూడా ప్రభావితం చేసేందుకు వాడుకున్నారు. సో ఆహారపు అలవాటు కూడా అంతే. ఒకసారి ఎవరో మన మీద రాయి విసిరిన తర్వాత, అంటే దీది మన ఆహారపు అలవాట్లను కూడా బీజేపీ మారుస్తుంది అన్న తర్వాత మేము మార్చము అని చెప్పాల్సిన అవసరం వీళ్ళకు ఉంటుంది. లేదు మేము కూడా తింటాము అని చెప్పుకోవడం ఏదో చేయాల్సి వస్తుంది. మేము మీతోనే ఉన్నాం అనేటువంటి. సరే, సర్ప్రక్షాళన ఇప్పటి వరకు స్వాతంత్ర భారతంలో ఫర్ ద ఫస్ట్ టైం మెజారిటీ పోలింగ్ నమోదైంది, ఆల్మోస్ట్ 92.5%. సో భారతదేశం ఏర్పడ్డప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిసారి ఇంత స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం. ఈవెన్ ఈసీ కూడా చాలా, సుప్రీంకోర్టు ఏకంగా మొన్న ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిన తర్వాత కితాబు ఇవ్వడం జరిగింది. సో ఈ పోలింగ్ని ఎట్లా చూడాలి? సర్ప్రక్షాళన జరిగిన తర్వాత ఒక స్పష్టమైనటువంటి పోలింగ్లా చూడాలా, లేదంటే ఇది దీదీకి లాభమా, భారతీయ జనతా పార్టీకి లాభం అనుకోవచ్చా? ఎట్లా చూడాలి? అంటే గత చరిత్రను కనుక చూసుకుంటే, అంటే గత ఎన్నికల ఇది చూస్తున్నప్పుడు అయితే అత్యధిక ఓటింగ్ జరిగినప్పుడల్లా కూడా ప్రభుత్వం మారిందండి. సో 2011లో సిపిఎంని, వామపక్షాలను ఓడించి మమతా బెనర్జీ మొదటిసారిగా అధికారంలోకి వచ్చినప్పుడు 76 నుంచి ఒకసారిగా 81, 82 దాకా ఓటింగ్ శాతం వచ్చిందండి. సో దాంతో సిపిఎం వామపక్షం ఓడిపోయి మమతా బెనర్జీ బయటకు గెలిచింది.
అప్పటి నుంచి దాదాపుగా 21, 25 మధ్యలో మాత్రమే నడుస్తోందండి. మమతా బెనర్జీ 3 సార్లు గెలిచింది. 2011, 16, 21. ఉమ్. ఈ మూడింటిలో కూడా అదే శాతం దగ్గర ఉంది. 80 నుంచి 83%, అవును. 84% దగ్గరే ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా 84 నుంచి 92కి వెళ్ళింది. 92 పోయింది, అవును. అంటే 8% ఒకేసారి పెరగడం ఆల్మోస్ట్ అనేటువంటిది 10-12% పెరిగింది. ఇది ఇది కొంచెం అధికార పార్టీకి ఆ, ఆందోళన కలిగించే విషయం అవును, అవుతుంది. ఎప్పుడైనా సరే ప్రజలు హాయిగా ఉన్నాను కూడా ప్రభుత్వంతో, మనం ఓటేకపోయినా మన ప్రభుత్వం గెలుస్తుంది అని ధీమా ఉంటుంది అంటారు. ఉమ్. అలా కాకుండా ఇప్పుడు నా ఓటు నేను వేసి గెలిపించుకోవాల్సినటువంటి పార్టీ ఏదో ఉంది అని గుర్తించి వచ్చి ఓటు వేసినట్టుగా ఉంది. రెండో వాదన ఏమిటంటే తీసేశారు కదా ఓట్లు, అవును. ఆ ఓట్లను కూడా కలిపితే ఈ ఓట్ పర్సెంటేజ్ 80 కింద వస్తుంది అనేటువంటి వాదన కూడా ఉంది. అంటే ఇది కేవలం గణాంకాల మీద చేసేటువంటి మ్యాజిక్ అంతే. అవును. సో నిజంగా లెట్స్ సీ. ఇప్పుడు తీసేసినటువంటి 1 కోటి దాకా తీసేసిన ఓట్లను తీస్తే అక్కడికి వస్తుంది అనేటువంటి వాదన కూడా ఉంది, కానీ అది పెద్దగా అంగీకారమైంది కాదేమో అనిపిస్తుంది. చూద్దాం సార్ ఎట్లాంటి పరిణామంలో పోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మమతా బెనర్జీ అధికారంలో కంటిన్యూ కాబోతున్నారు. 2011 నుండి 2026 వరకు అసెంబ్లీ ఎన్నికల్లో అప్రతిహతంగా గెలిచినటువంటి మమతా బెనర్జీ 4వ సారి కూడా గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారా, లేదంటే ఈసారి అనుకున్నట్టుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుందా? సో సర్వే రిపోర్ట్లు చూస్తే కనుక సో పీక్స్లో ఉన్నాయి, నెక్ ఆఫ్ ది మూమెంట్ కనిపిస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం నిన్నటి పోలింగ్ చెప్పలేం, సర్వే సంథింగ్ డిఫరెంట్, ఎగ్జిట్ పోల్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎగ్జాక్ట్ పోల్స్ ఆర్ డిఫరెంట్. బట్ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ అన్నటువంటి రాష్ట్ర సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, బీజేపీ ఎంతవరకు అధికారంలోకి రాబోతోంది. సో ఏదైనా మే 4 వరకు వెయిట్ చేయాల్సింది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.